హైకోర్టు తీర్పుతో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమైందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ మాటలను హైకోర్టు నమ్మలేదని, అవినీతి జరగలేదన్న కేటీఆర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. విదేశీ కంపెనీలకు 55 కోట్లు అప్పగించి దొరికిపోయి ఇప్పుడు బుకాయిస్తున్నారని విమర్శించారు. ఫార్ములా కేసు లొట్టపీస్ కేసు అని వాగుతున్న కేటీఆర్ ఆ లొట్టపీస్ కేసు గురించి సుప్రీంకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా ఊచలు లెక్కబెట్టడం ఖాయమన్నారు ఎమ్మెల్యే. ఏదైతే క్యాష్ పిటిషన్ వేసినాడో హైకోర్టులో అది కూడా తోసిపుచ్చడం జరిగింది. దీంతో కేటీఆర్ జైలుకు పోవడం అనేది ఖాయమైపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్న సందర్భం లోపల డైవర్షన్ పాలిటిక్స్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధాలు ప్రచారం చేస్తూ రైతు భరోసా గురించి మాట్లాడే హక్కు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు. దొడ్డిదారిన వీళ్ళు విదేశాలకు డబ్బులు వేలకు వేలు 55 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా తరలించినటువంటి వ్యక్తులు మీరు చెప్పిన హామీలు ఎందుకు చేయడం లేదని చెప్పి అడగడం అనేది చాలా బాధాకరం. ఏసీబీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్న ఉద్దేశంతో ఒక అడ్వకేట్ను తీసుకొచ్చి బయటే పారిపోయినటువంటి ఈ యొక్క కేటీఆర్ ఈ విధంగా మా యొక్క ప్రభుత్వం పైన గతంలో ఏమన్నాడు, ఇది లొట్టపీస్ కేసులు పెట్టిరని చెప్పి అన్నాడు. మరి లొట్టపీస్ కేసులు పెడితే మరి ఏమైంది నీకు? ఎందుకు మరి ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నావు? నువ్వు నిష్పాక్షికంగా వెళ్ళి నువ్వు ఏసీబీ అధికారులకు జవాబు చెప్పే పరిస్థితి ఉండే, మరి ఎందుకు నువ్వు జవాబు చెప్తలేవు? తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా ఊచలు లెక్క పెట్టడం ఖాయం. అది తెలిసే ఈరోజు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అబాసుపాలు చేయడానికి ఏదో ఒక పిలుపునిచ్చి ఏదో ధర్నాలు చేయాలని ఇంకోటి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినంత మాత్రాన ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పిలుపులకు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ